డాక్టర్ గారు, ఇప్పుడు మనకి పాలు ప్లాస్టిక్ కవర్లో వస్తుంది. పిల్లలకేమో ఇదివరకు మా చిన్నప్పుడు గాజు గ్లాసులు ఉండేవి, సీసాలు, అవి పగిలిపోతున్నాయని చెప్పి ఈ ప్లాస్టిక్ దాంట్లోనే అవి మరగబెట్టి వేడి నీళ్ళల్లో అందులో పాలు పోసేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ కూడా అంటే మనం డైరెక్ట్గా కారణం అదని చెప్పలేం. ప్లాస్టిక్ ఈజ్ బ్యాడ్ ఇన్ ఎవ్రీ వే, దట్ దెర్ ఇస్ నో డౌట్. సో అసలు ఫస్ట్ సొసైటీలో ఒక రకమైన చైతన్యం రాకుండా వీటిని మన చేతిలో ఉంది, ఎవరికి చెప్పక్కర్లేదు, నాకు సిమ్టమ్స్ లేవు, నాకు హార్ట్ డిసీజ్ అలా వచ్చిందనే అపోహతో ఉండకుండా నేను ఏమి చేస్తే నాకు హెల్త్ బాగుంటుంది, నేను 80 ఏళ్ళు బతుకుతాను, ఇవి ఆలోచన మొదలు కావాలంటే చైతన్యం అయితే రావాలి మాధ్యమాల ద్వారా, అదేవిధంగా ఈ డిస్కషన్స్ ద్వారా. పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ పొల్యూషన్ కూడా ఢిల్లీ, అవును, హైయెస్ట్ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఇవన్నీ వచ్చాయి. సో ఆ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మన ఫ్యూచరు ఎస్పెషలీ మన ఇండియా డయాబెటిక్ వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని డూబియస్ డిస్టింక్షన్. అది చెత్త డిస్టింక్షన్, మనకు రాకూడదు అసలు. మనకి వచ్చింది అది ఎందుకంటే మనం అడాప్ట్ చేసుకున్న అలవాట్లు, లైఫ్ స్టైల్ అటువంటిది కాబట్టి. సో ఆ అవగాహన పెంచగలిగితే స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 years అది తగ్గించవచ్చు.